నమస్తే. నిన్న మత్తాల జరిగిన పోరాటం, ఇది మా బస్తీ, ఇది మా రోడ్డు, ప్రజలు ఎదురు పడ్డ, ఎదురు తిరిగిన ఆ క్షణాలు మర్చిపోనివి. ఇదే కదా చైతన్యం, ఇదే కదా మీరు కావాల్సింది, మేము కోరుకునేది కూడా. నిజంగా మత్తా ప్రజలకి కృతజ్ఞత. మళ్ళీ నేను చెప్తున్నాను, ప్రతి చోట కూడా ఇలాగే జరుగుతుంది, భయపడకండి. నేను సైతం అంటూ మన కళ్ళ ముందు ఏ అన్యాయం జరిగినా ముందుకు నడవండి. ఎక్కడ అన్యాయం జరుగుతున్నా, ఎక్కడ కబ్జాలున్నా మా సైతం మేము పోరాడడానికి, బయట పెట్టడానికి మా గొంతులు ఊపిరి ఉన్నన్నారు. ఎవరికి భయపడవాలని కాదు, బయట పెట్టి ముందుకు నడవడానికి మా స్త్రీశక్తి సంఘం ఎప్పుడు సదా మీ ముందే ఉంటుంది. మీ కళ్ళ ముందు ఏది జరిగినా, మాతో చేయి కలపాలన్నా, మా సహాయం కావాలన్నా మాకు ఒక ఫోన్ చేయండి. కలిసి మన బస్తీని, మన తెలంగాణను, మన గడ్డను కాపాడుకుందాం.